అండ్ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వడం చూసాం. చంద్రబాబు నాయుడుకి అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చేయలేదని, ఇలాంటి నమ్మక ద్రోహ రాజకీయాలు చేయలేదని, ఇది రాజకీయంను కూనీ చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఉందని అయితే ఆయన అయితే ఒక ట్విట్టర్‌లో పెద్ద లెటరే రాయడం చూసాం. ఇదంతా కూడా తెలిసిందే. వైజాగ్ మేయర్‌కి సంబంధించి వైజాగ్ మేజర్‌లో ఒక లేడీ ఉంది. ప్రస్తుతం అయితే ఒక వుమెన్ ఉంది. ఆమె అయితే యాదవరాలు, బీసీకి సంబంధించిన మహిళ, యాదవ్ కులానికి సంబంధించిన ఆమెకి ఆ మేయర్ సీట్ అయితే ఇవ్వడం చూసాం. కానీ ఇప్పుడు సడన్‌గా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని కుట్రలు, కుయుక్తులు బన్ని ఆ మేయర్ సీట్‌ని అయితే దక్కించుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఖూనీ చేసే విధంగా ఉందని అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తావించారు. ఎందుకంటే దాదాపు 98 కార్పొరేట్ల సీట్లు అయితే అక్కడ ఉన్నాయని చూసాం. అక్కడ 9 దాంట్లో దాదాపు 58 సీట్లు ఆహ్, వైసీపీ గెలిచింది. 30 సీట్లు టీడీపీ గెలిచింది. 30 గెలిచిన టీడీపీకి ఎలా మీరు మేయర్ సీటు అడుగుతారని, ఎలా దించేస్తారని, ఇది ప్రజాస్వామ్యకి విరుద్ధమనేది ఆయనైతే గట్టిగానే స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారైతే. ఓవరాల్‌గా చూసిందే తెలిసిందే. అధికారంలో ఏ పార్టీ ఉంటే